హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజైతే నేను వైభవలక్ష్మి వ్రతాన్ని 4వ వారం చేసుకుంటున్నాను. అయితే ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే వైభవలక్ష్మి వ్రతం వల్ల జరిగిన ఒక ఇన్సిడెంట్, అమ్మవారి మహిమ అనేది ఒకటి మీకు తెలియచేద్దాం అనుకుంటున్నాను. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకుముందు నేను ఒకసారి వైభవలక్ష్మి వ్రతం చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే మధ్యలో ఇంకా మా చిన్న పాప కొంచెం చిన్నగా ఉందని చెప్పేసి ఈ ఈ ఇయర్ చెయ్యను, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. నేను డిసైడ్ అయిపోయా. అలా అయిపోయిన తర్వాత ఆ 1 వీక్లోనే నాకు ఒక డ్రీమ్ వచ్చింది. అంటే ఒక లేడీ, ఒక ఆమె వచ్చి నా కళ్ళలోకి ఇచ్చి బీరువా తీసి ఒక ఎల్లో కలర్ శారీ తీసుకొచ్చి ఇచ్చి అట్లీస్ట్ ఒక 4 వారాలైనా పూజ చేసుకో అని చెప్పింది. అయితే ఈ విషయం ఏంటంటే నాకు అంత క్లియర్గా అర్థం కాలేదు. అయితే నాకు తెలిసిన వాళ్ళని అడిగిన ఇంట్లో అట్లా, అయితే వాళ్ళు మరి ఏంటో అర్థమవుతలేదు అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత యాక్చువల్గా అంటే వరలక్ష్మి వ్రతానికి అంటే రెడ్ కలర్ ఉండదంట, మళ్ళీ తెలిసింది నాకు. రెడ్ కలర్ శారీ అనుకుంటాం కదా అనుకున్నా. యాక్చువల్గా శారీ అనేది మెన్షన్ చెయ్యడు, కాకపోతే మెల్లమెల్లిగా అంటే స్ప్రెడ్ అయింది ఆ విషయం, ఈ శారీయే కట్టుకోవాలని చెప్పేసి మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయిందంట. అది మళ్ళీ నేను మెల్లమెల్లగా తెలుసుకోవడం వల్ల అలా తెలిసింది. అయితే ఇంకా నాకు తెలియక శ్రావణ మాసంలో ఇంకా వ్రతం చేయలేదు, వదిలేసిన. తర్వాత మళ్ళీ ఒక 2 months గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారు అంటే ఇక్కడ ఒక అక్క రూపంలో వచ్చి ఇంకా క్లియర్గా చూపించింది ఆ టైంలో నాకు. అలా వాయనాలు ఇస్తున్నట్టు, అంటే నువ్వు ఒక 5 వాయనాలు ఇవ్వు, ఎందుకు వదిలేసుకుంటావు అన్నట్టుగా చెప్పి వెళ్ళింది. అయితే మాకు ఆ మంత్ అయితే ఎంత ఘోరంగా ట్రబుల్ అంటే అసలు విపరీతంగా మొత్తం అసలు ఇంట్లో ఒక రూపాయి కూడా లేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయినాం. అంటే నేను ఇక్కడ దీన్ని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అంటే నెగిటివ్గా నేను చెప్పట్లేదండి, నెగిటివ్ వేలో వెళ్ళకండి. అంటే ఏ పూజ చేసినా ఏదో ఆశించి అయితే మనం చెయ్యము, ఏదో సమ్టైమ్స్ అది. కానీ నేనైతే నా వరకైతే ఏ పూజ చేసినా ఏదో అయిపోవాలి, ఏదో చెయ్యాలి అని అయితే చెయ్యను. కాకపోతే ఏమని కోరుకుంటామంటే ప్రతి ఒక్కరూ, అంటే నేనైతే అలా కోరుకుంటా. ఏమని అంటే అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అంటే ఏ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు నాకు, కోట్లు కావాలి, డబ్బులు కావాలి అట్లా నేను ఎప్పుడూ ఏది మొక్కుకోను. కాకపోతే అమ్మవారిని మొక్కేది ఒకటే అండి, హాస్పిటల్ చుట్టూ తిప్పకు అని చెప్పేసి మొక్కుతా. ఎందుకంటే నాకు హాస్పిటళ్ళల్లో బయటకు తిప్పడం, పిల్లల్ని కానీ మనం కానీ అదో పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, అలా అనమాట. సో హెల్తీగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని కోరుకుంటా ప్రతిసారి. అమ్మవారి దయ వల్ల ఇప్పటికైతే అంతా బాగుంటుంది అని కూడా నేను అనుకుంటున్నాను. అయితే చేయలేదు నేను, నాకు తెలియకనో మరి నాకు అనుభవం కాకనో ఏమో, కానీ 1 month అయితే విపరీతమైన డిస్టర్బెన్స్ అయిందండి. మళ్ళీ ఇంకా వేరే ఆ డ్రీమ్ అర్థం కాకపోతే అంటే వేరే అమ్మవారి రూమ్లో అప్పుడు రెడ్ శారీలోనే వచ్చింది. అంటే మా ఇంటి పక్కన ఒక అక్క, ఆ అక్క రూమ్లో వచ్చిందనమాట. మళ్ళీ ఒకసారి ఆ అక్క లాగా వచ్చి ఒక రెడ్ శారీలో వచ్చి ఆ అక్క వ్రతం చేస్తున్నట్టు, ఆమె వచ్చి వాయనం ఇస్తున్నట్టు అలా వచ్చింది. అయితే అప్పుడు నాకు స్ట్రక్ అయింది, ఓహో నేను వ్రతం చేసుకోలేదు ఈసారి, అందుకేనేమో ఇలా అవుతుంది అనుకున్నాను. నెక్స్ట్ డే ఇంకా అంటే అప్పటికి శ్రావణ మాసం అయిపోయింది, కార్తీక మాసం స్టార్ట్ అయింది. సో అప్పుడు సర్లే చేద్దాం, ఎంతకైనా మంచిది అనిపించి స్టార్ట్ చేశాను. మీరు నమ్మరు కానీ ఆ 1 వీక్లోనే అండి మా ఇంటి పక్కన ఉన్న ఆంటీకి కూడా నేను చెప్పానన్నమాట. చూడు ఆంటీ ఎంత రిజల్ట్ ఉంటుందో అని చెప్పేసి. ఆ నెక్స్ట్ 1 వీక్ నుండే, ఆ కంటిన్యూస్ వీక్ నుండే నాకు చాలా అంటే
చాలా డిఫరెన్స్ అనేది తెలిసింది. సో, అంటే అమ్మవారు కానీ, ఇంకా మిగతా ఏ దేవుళ్ళైనా సరే కొందరి ద్వారా పూజలు చేపించుకోవడానికి ఇష్టపడతారంట. సో, అది మన అదృష్టం అనే భావించాలి. నేనైతే నేను అలాగే అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. కానీ నిజంగా నేనైతే ఎప్పటి నుండైతే వరలక్ష్మి వ్రతం కానీ, వైభవలక్ష్మి వ్రతం కానీ చేస్తున్నానో, అప్పటి నుండి నాకైతే ఇంట్లో చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అందుకనే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తున్నాను. సో, చాలామంది ఏమంటారంటే ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ, వైభవలక్ష్మి వ్రతానికి కానీ పెద్ద పెద్ద ఖర్చులు, ఆర్భాటాలు ఇలా చెప్పేస్తూ ఉంటారు. సో, మీరు అస్సలు ఆర్భాటాలు కాదండి మనకు కావాల్సింది. మనకు ఉన్నంతలో ఆ పూజను చేసుకోవడమే మనకు కావాల్సింది. మనస్సు స్వచ్ఛంగా ఉంటే బంగారం, వెండి, డబ్బులు కాదండి మెయిన్. మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి. ఏది లేకున్నా మీ మనసులో ఈసారికి ఏది లేదమ్మా, నెక్స్ట్ టైంకి వచ్చేలా చూడు, అది నీ దయే అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆ పని అయిపోతుందండి. దానికి మాత్రం ఇంకెవ్వరు అసలు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. సో, అమ్మవారు పూజలో నేను స్టార్ట్ చేసినప్పుడు అండి మ్యాక్సిమం నేను చాలా అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది. సో, ఇంకొకటి ఏంటంటే నేను ఒక 5 వారాలే చేసుకుంటాను. అయితే ఈ 5 వారాలు చాలామంది చెప్పినట్లు ఇయ్యొద్దు, అది మంచిది కాదు అలా అయినాయి. నా వల్ల కాదండి ఇంకెక్కువ చేయడం. ఎందుకంటే నా సిచ్యువేషన్స్ కూడా నేను చూసుకోవాలి కదా. సో, ఏదైనా ఉంటే అమ్మవారు నాకు ఏదో విధంగా తెలియజేస్తారు అనుకున్నాను. కానీ అమ్మవారే నా కలలోకి వచ్చి 4 వారాలైనా చేసుకో సరిపోతుంది అని చెప్పినప్పుడు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది నాకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, అమ్మ మరి వేరే ఫోటో ఉంటుంది కదా అది పెట్టుకుంటారు అని చెప్పేసి. నాకెందుకు అమ్మవారి ఫోటో ఇలానే ఇష్టం అండి, అందుకే అలాగే పెట్టుకుంటాను. ఎవరో చెప్పారనో లేదా ఇంకేదో చేశారని చెప్పేసి సేమ్ కంటిన్యూస్ వెళ్ళడం కన్నా మన మనసుకి ఏది నచ్చితే అది చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. సో, మీరేమంటారు? అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య బాగా ఏంటంటే వరలక్ష్మి వ్రతం కానీ, వైభవలక్ష్మి వ్రతం కానీ ఇలా వాయనాలు ఇవ్వాలి, ఇది చెయ్యాలి, ఇంత మోతాదులో ఇవ్వాలి అని చెప్పేసి బాగా స్ట్రగుల్స్ ఎదురవుతున్నాయండి. ఆ స్ట్రగుల్స్ ఎందుకు అలా అంటున్నారో అసలు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ వ్రత కథ దాన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పెట్టేస్తున్నారు. నాకు తెలిసి అలాంటివి ఏమీ ఉండవండి. మన మనస్సుని మించిన దైవం లేదు. దేవుడు మనలోనే ఉంటాడు, మన మనస్సులోనే ఉంటారు. సో, ఈ విషయాన్ని ఎంత బ్రీఫ్గా అర్థం చేసుకుంటే మన లైఫ్ అంత సాటిస్ఫైగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మీరు ఆర్భాటాలకు పోయి అప్పులు కాకండి. మీతో అయినంత వరకు, మీరు చెయ్యగలిగినంత వరకు మాత్రమే ఏదైనా చెయ్యండి. అయితే ఇంకో విషయం ఏంటంటే నా అదృష్టం అనుకుంటా, నాకు ఇద్దరు అమ్మాయిలేనండి. అమ్మాయిలు కూడా అసలు వరలక్ష్మి వ్రతమా కానీ వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నా అంటే నాకు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో పిల్లలు. మా పాప అయితే చిన్నగా ఉంటుంది, వీడియోలో చూసారు కదా, చాలా చిన్నగా ఉంటుంది. వచ్చి కూర్చుంటుంది, మమ్మీ నాకు వాయనం ఇవ్వు, నాకు పసుపు బొట్టు పెట్టు అని చెప్పేసి వచ్చి కూర్చుంటుంది. వాళ్ళని చూస్తూ ఉంటే అచ్చం ఆ అమ్మవారే వాళ్ళని పంపించినట్టుగా అనిపిస్తుంది నాకు సమ్టైమ్స్. సో, మీకు ఇలాగే ఉంటుందా? మీకు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా వరలక్ష్మి వ్రతంలో కానీ, వైభవలక్ష్మి వ్రతంలో కానీ? ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవుతుందండి. అయితే నాకు ప్రతిసారి ఏమవుతుందంటే ఎవరో ఒకరు ముత్తైదువులు ఆ రోజు ఖచ్చితంగా డ్రీమ్లో వస్తారు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే. అయితే మొన్న స్టార్టింగ్ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రోజు వచ్చింది కదా, ఆ రోజైతే నేను పూజ దీపం అంటే రెడీ చేసుకుంటాం కదా, పసుపు చల్లుకొని అదంతా ముగ్గేసుకొని పీట పెట్టుకుంటున్నాను. నల్ల ఆవు వచ్చి నిల్చుందంటే ఇంటి ముంగట. ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ అమ్మవారికి అంటే గోమాత అంటే సకల దేవతలు వచ్చినట్టు, అందులో లక్ష్మీదేవి వచ్చినట్టే అనిపించింది. నాకు సెకండ్ వారం కూడా యాక్చువల్గా పూజ పీట పెడుతున్నాను, సదురుతూ ఉన్నాను,
కోతొచ్చింది. ఈ మధ్యలో నేను ఇప్పుడు కొంచెం లేచిన సౌండ్ వచ్చింది చూడండి, అక్కడ కొంచెం వీడియో డిస్టర్బెన్స్ అయింది. అప్పుడు జరిగింది అదేనండి. అక్కడికి కోతొచ్చి ఒక అరటిపండు తీసుకెళ్ళిపోయింది. సో ఇలా ప్రతిసారి ఏదో విధంగా అమ్మవారు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నేను ఉన్నాను నీ వెనకే అని చెప్పేసి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇంతకు మించింది ఇంకేముంటుంది చెప్పండి. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. సో ఇలాంటివి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఒకవేళ మీకు చెప్పుకోవడానికి ఏ ప్రాబ్లం లేకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే దీనివల్ల ఇంకా కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. తర్వాత వరలక్ష్మి నేనైతే వైభవలక్ష్మి వ్రతాన్ని 5 వారాలే చేసుకుంటాను. ఇప్పటిదాకా నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. చాలామంది 9 వారాలు చేయాలి, 11 వారాలు చేయాలి, 21 వారాలు చేస్తేనే చెయ్యాలి అనే భ్రమలో ఉన్నారు. సో అలాంటిది ఏమీ ఉండదండి. మీ వల్ల ఎంత వీలైతే అంత చేసుకోండి. అమ్మవారు ఏ రోజు మనుషుల మీద అలకలు కానీ మనకు ప్రాబ్లమ్స్ కానీ ఇవ్వరు. వారికి తెలుసు మనకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది. సో మీరు మనసులో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి నెగిటివ్ థాట్స్ కానీ ఉంచుకోకండి. అలా ఉంచుకుంటే మనకు అంతా నెగిటివే జరుగుతుంది. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్ అండి. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆరతి తీసుకుంటున్నాము. సో ఇప్పుడైతే నేను వాయనం ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ప్రతిసారి వాయనము ముందుగా కన్యపిల్లలకే ఇస్తానండి. సో ఫస్ట్ నా ఇంట్లోనే 2 మహాలక్ష్ములు ఉన్నారు. సో 2 మహాలక్ష్ములకు ఇచ్చిన తర్వాత ఇంకా మన చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళని తీసుకొని ఫస్ట్ 5గురికి ఇచ్చేస్తాను నేను ప్రతిసారి. సో ఈసారి కూడా అంతే చేస్తాను. సో లాస్ట్కి అమ్మవారికి మొక్కుకుంటున్నాను. నా వల్ల ఏదైనా తప్పు జరిగినా, నాకు తెలియకుండా ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే నన్ను క్షమించు అని చెప్పేసి. మా పొట్టిది రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగా కాలిస్తుందో. అసలు ఇలా అర్థమైపోతాయండి వాళ్ళకి, ఎంత బాగా ప్రతిదానికి రెడీ అయిపోతారు పిల్లలు. మీ పిల్లలు అంతేనా? చక్కగా చెప్తుంది చూడండి. ఇక్కడ పెట్టు మమ్మీ, బొట్టు పెట్టు, ఇది పెట్టు, గంధం పెట్టు, అలా పెట్టు, ఇలా పెట్టు అని భలే చెప్తారు ముచ్చట్లు. చూడండి తల మీద చేయి పెట్టుకుంటుంది బొట్టు పెట్టేసరికంటే. అసలు పిల్లలు ఖచ్చితంగా 99% పేరెంట్స్నే ఫాలో అవుతారండి. ఆ తర్వాత ఏదో 1% కొందరు పిల్లలు ఏమో కానీ 90% అయితే 90% కానీ 99% కానీ వాళ్ళ పర్సనల్ సరౌండింగ్నే ఫాలో అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే వాళ్ళ సరౌండింగే కరెక్ట్ అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఏజ్లో. కాబట్టి సో మనం చేసే పనులన్నీ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయ్యి అదే ఫాలో అప్ చేస్తారు నిజంగా. చూడండి వాయనం తీసుకునేటప్పుడు భలే తీసుకుంటుంది. డ్రెస్ చూడండి ఎలా ఉంటుందో. అయితే నేను ఏంటంటే సోనీ ఇవ్వడం మర్చిపోయానండి వాయనంలో. అందుకని చెప్పేసి మమ్మీ సోనీ ఇవ్వలేవు, నా సోనీ ఇవ్వు అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ మొక్కించుకుంటా అని చెప్పేసి మళ్ళీ అక్షింతలు ఇస్తుందండి. మాతా శ్రీమాత శ్రీమాత శ్రీ లక్ష్మీదేవి మాతయే నమః. మా పెద్ద పాప అండి, మా పెద్ద పాపకి కూడా వాయనం ఇస్తున్నాను. యాక్చువల్గా ప్రతిసారి మా పెద్ద పాపకే ఫస్ట్ ఇస్తాను, కానీ మా చిన్నది బాగా మొండికేస్తుందండి నాకే ఇవ్వమని చెప్పేసి. సో అందుకని తన్ని కూడా బాధ పెట్టడం ఎందుకని చెప్పేసి తనకి ఇచ్చేస్తున్నాను. ఏది ఏమైనా ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఆ కలే వేరండి. ఇన్ కేస్ నాకు ఆడపిల్లలు లేకపోయి ఉంటే ఈ పూజ చేసిన వాళ్ళని వీళ్ళని పిలుచుకోవాల్సిన అవసరం ఉంటుండే. కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా రాకున్నా నా ఇంట్లోనే మహాలక్ష్ములు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పూజను ఈజీగా చేసేయవచ్చు. ఇంకొకటి నాది నెక్స్ట్ వీక్ అంటే ఉద్యాపనం ఉంటుందండి. సో ఆ వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు అందరికీ శ్రీమాతయే నమః, శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీ నమః. శ్రీలక్ష్మి జయలక్ష్మి జయ జయలక్ష్మి. ఓం శ్రీమాత జయమాత జయ జయ మాత. చూడండి మా పుట్టిది మళ్ళీ కావాలంటుంది. మీకు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.